ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా ఇల్లే అలా అనుకొని ఇక్కడే ఉండాలి. ఎందుకు శంకర్? నిజం చెప్పు, ఏం ప్లాన్ చేసావు? నన్ను హౌస్ అరెస్ట్ చేసి హెరాస్మెంట్ చేయబోతున్నావా? నో 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 నో, మీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను, ప్రామిస్. ఈగలో దోమలో వాళ్ళని ఒక పటం కాదు సార్, ఈ తప్పుడు ఎదవని తుప్పు పట్టిన కత్తితో పొడి చేస్తాను. తుప్పు పట్టిన కత్తా? అవును, పోటు కాస్త అటు ఇటు అయినా తుప్పు పట్టిన కత్తితో పడవడం వల్ల సెప్టిక్ అయ్యి 6 మాసాలకైనా చేస్తారా సెప్టిక్ ట్యాంక్ మొహం ఎదవా. ఒక్క నిమిషం ఆగు. ఈ మాటలన్నీ వింటం కంటే చావడమే మేలు. బాబాయ్ కిల్మి అని నిన్ను పొడి చేస్తున్నాడు. ఓనర్ గారు, ఆ విషయంలో ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. కాస్త రిలాక్స్ అయ్యి పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకుందామని పడుకుంటే ఈ యాదగిరి చేతిలో రెస్ట్ ఇన్ పీస్ అయిపోతానేమో. మీకేమీ కాదు, మీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా. సడన్ గా నా మీద ఇంత లవ్ ఎందుకు శంకర్? నాకెక్కడో కొడుతుంది. ఏం కొట్టదు గానీ అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, వెళ్ళండి. అమ్మో, వీళ్ళంతా నన్ను ఏంటి ఇలా చూస్తున్నారు? నేను నిద్రపోయిన తర్వాత నా బాడీ పార్ట్లు అన్ని పీక్కు తినేస్తారా ఏంటి? ఎందుకన్నా మంచిది ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్. సరే, నేనే పంపిస్తాను. రండి. ఆగు బాబాయ్, నువ్వు ఆగు, భయపెట్టేస్తా ఊరికేని. రండి ఓనర్ గారు, రండి. వెళ్ళ, ఇదిగో పైన టవల్ డ్రెస్ అన్న అక్కడే జాగ్రత్త. ఏంటి శంకర్ ఇది? వాణ్ణెందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? చెప్తాను సార్. గౌరీ గారు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి, ఆ రాకేష్ గారిని ట్రేస్ చేయడానికి వీడే మనకి ఎర్ర. ఏంటి, ఆ ఓనర్ గారిని శంకర్ ఇంటికి తీసుకెళ్లాడన్నమాట? అవును బాస్, అది కూడా చాలా కూల్గా, ఏదో గెస్ట్ని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లాడు బాస్. అసలు ఆ శంకర్ ఏం ప్లాన్ చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు బాస్. నాకు అర్థమైందిరా, ఆ శంకర్ గాడు ఒక ఫూల్. ఆ ఓనర్ గాడికి బెయిల్ ఇప్పించి వాడితో మంచిగా నటించి నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ప్లాన్ చేసుంటాడు. కానీ ఆ ఓనర్కి నా గురించి బాగా తెలుసు. ప్రాణం పోయినా నా గురించి చెప్పడం. అయినా మనం ఉంటున్న అడ్రస్ ఆ ఓనర్ గాడికి కూడా తెలియదు కదా. సో వాణ్ణి తీసుకెళ్ళినా కూడా నో యూస్. బెదిరించి భయపెడితే మీ గురించి చెప్పకపోవచ్చేమో గానీ డబ్బాస చూపిస్తే నోరిపడని ఏంటి బాస్ గ్యారంటీ? మనం ఉన్న ప్లేస్ ఆ ఓనర్కి తెలియకపోవచ్చు బాస్, కానీ మీరు ఇది వరకు చేసిన క్రైమ్స్, వర్ధన్ ఫ్యామిలీ విషయంలో మీరు చేసిన కుట్రలు అన్నిటికీ ఆ ఓనరే ప్రత్యక్ష సాక్షి కదా బాస్. అతన్ని సాక్షిగా పెట్టుకొని మీ మీదే కేసు పెడితే పోలీస్ బెటాలియన్ మొత్తం మిమ్మల్ని వెతికే పనిలో ఉంటారు బాస్. అప్పుడు మీరు తప్పించుకోవడం చాలా కష్టం బాస్. నిజమేరా, అసలే ఆ ఓనర్ గాడు డబ్బుకి కక్కుర్తి పడే ఎదవా. నోరు జారినా జారుతాడు. వెంటనే ఆ ఓనర్ గాడిని మన దగ్గరికి తీసుకొచ్చేయాలి. అయితే ఈ రోజు రాత్రికే వాడిని కిడ్నాప్ చేస్తాం బాస్. రహై, వాడు కామెడీ పీస్రా. వాడి కోసం అంత రిస్క్ అక్కర్లేదు. ఇంటి బయట కారు పెట్టి ఫోన్ చేసి వచ్చి కారు ఎక్కమంటే కామ్గా కారు ఎక్కుతాడు. వాడు నా పెంపుడు కుక్కరా. దానికి ఎప్పుడు ఎలా బిస్కెట్ అయ్యాలో నాకు బాగా తెలుసు. సార్, ఏదో ప్లాన్ అన్నారు. ఓనర్ ద్వారానే గౌరీ మేడంని కాపాడు తీసుకురావచ్చు అంటున్నారు. అసలు ఆ ప్లాన్ ఏంటి సార్? ఆ ఓనర్ గాడు మనకి యాంటీ కదా శంకర్ గారు, మనకెందుకు సపోర్ట్ చేస్తాడు? ఆ రాకేష్ కి సపోర్ట్ గా ఇంత పెద్ద కుట్ర చేసిన వాడు మనకి ఫేవర్ గా ఎందుకు మారతాడు? అసలేంటి శంకర్ గారు? అక్కి, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి. శంకర్, అసలు నీ ప్లాన్ ఏంటి? ఆ ఓనర్ని ఎలా ఉపయోగించుకోబోతున్నావు? నేను చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఆ ట్యాంకర్ గాడు మన దగ్గర ఉన్నాడని రాకేష్ గాడికి తెలిసిందనుకో,
ఈ ట్యాంకర్ గాడు వాళ్ళ గురించి తెలిసిన నేరాలన్నీ మనకెక్కడ చెప్పేస్తాడనే భయంతో డెఫినెట్ గా వాడు ఏదో ఒక అటెంప్ట్ చేస్తాడు. దాంతో మనం గౌరీ గారు ఎక్కడున్నారో అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అంటే ఓనర్ కోసం వచ్చినప్పుడు ఆ రాకేష్ని పట్టుకోవచ్చానా? నో, రాకేష్ అంత తెలివి తక్కువవాడు కాదు. అతను డైరెక్ట్ గా రాడు. ఎస్ అక్కి, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఆ రాకేష్ అంత ఈజీగా మనకు చిక్కడు. కానీ ఓనర్ని మన గ్రిప్లో ఉంచుకుంటే ఓనర్ ద్వారా రాకేష్ని ట్రేస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. కానీ ఆ ఓనర్ మనకు సపోర్ట్ చేయడు కదా శంకర్. అతనికి నీ మీద ఎప్పటినుంచో పగుంది. అందుకేగా ఆ రాకేష్ గాడితో చేతులు కలిపాడు. సపోర్ట్ చేయకపోవడం ఏంటి సార్? ఏకంగా మన కోసం వాడి ప్రాణాలు ఇచ్చేంత పీక్స్ కి తీసుకెళ్తాను. ఎలా సార్ ఆ వెధవను అలా ఎలా మార్చగలరు సార్? చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. గౌరీ గారు ఎవరో కాదు, అక్కి అభయల కన్న తల్లి, ఆర్యవర్ధన్ గారి భార్య అనురాధ. అంటే ఆర్యకి గత జన్మ గుర్తొచ్చేసిందా? ఆర్య? ఎస్, ఆర్య ఎవరో కాదు నేనే. ఆర్య ఎవరో కాదు నేనే. సార్ మీకు ఇది మాకు మరో జన్మ. మేమిద్దరం గత జన్మలో భార్యాభర్తలం. అంటే ఆర్యవర్ధన్ అనురాధలం. మేమిద్దరం గత జన్మలో భార్యాభర్తలం. ఆర్యవర్ధన్ అనురాధలం. నానా, నువ్వు సూపర్ అక్కి. ప్లాన్ ఇలా చెప్పానో లేదో అలా క్యాచ్ చేసేసావు. శంకర్ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మీరేంటి, ఆర్యవర్ధన్ ఏంటి, అసలు ఈ గత జన్మ గోలేంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. ఏం లేదు, నేను గౌరీ గారు గత జన్మలో ఆర్యవర్ధన్ అనురాధలమని, వీళ్ళిద్దరూ మా పిల్లలని చిన్న డ్రామా క్రియేట్ చేస్తాను అంతే. ఏమంటున్నారు శంకర్ గారు? డ్రామాలేంటి? అదే నిజం కదా? అబ్బా రవి, అప్పుడే నువ్వు సీరియస్ గా యాక్టింగ్ లోకి దిగిపోకు. నన్ను చెప్పని. అది కాదు శంకర్ అక్కి, గారు. ఏంటి? నువ్వు చెప్పు శంకర్. గత జన్మ ఏంటి, మరో జన్మ ఏంటి? అసలు దానివల్ల మనకు ఉపయోగం ఏంటి? అసలు పాయింట్కే వస్తున్నాను సార్. గత జన్మలో నేను ఆర్యవర్ధన్ అయితే మా తాత ఎవరు తెలుసా? ద గ్రేట్ జమీందార్ భూపతి రాజా. ఆ భూపతి రాజా ఎవరో కాదు, మన ట్యాంకర్ గాడే. అలా అని చెప్పి మనం వాడిని బక్రాన్ చేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.